నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో బీజేపీ కాంగ్రెస్ లు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై నిపం కాంగ్రెస్ కపట రాజకీయాలు చేస్తున్నాయని, న్యాయస్థానాలపై నిపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ చిత్తశుద్ధి లేదని బయట పెట్టుకుందని పేర్కొన్నారు. తెలివిగా డ్రామాలాడుతున్నదని, తాము పెంచాలనుకున్నాము కానీ కోర్టు అడ్డుపడిందని న్యాయస్థానంపై నిపం వేస్తూ బీసీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నదని ఆరోపించారు. చెల్లదని తెలిసిన రిజర్వేషన్ పెంపు జీవో జారీ చేశారని ఆరోపించారు. పార్టీ అనుచరులతోనే కోర్టులో కేసులు వేయించి ఆ నిర్ణయాన్ని అడ్డుకోవాలనే కుట్ర చేశారని పేర్కొన్నారు. ఈ ద్వంద్వ నాటకం ఎవరి కోసం, ఎవరిని పిచ్చోలను చేయడానికి డ్రామాలు ఆడుతున్నావు రేవంత్ రెడ్డి అని నిలదీశారు. రాజ్యాంగ సవరణ కోసం 22 నెలలుగా ఢిల్లీలో పోరాటం చేయకుండా కాంగ్రెస్ గల్లీలో డ్రామాలు ఆడుతున్నదని విమర్శించారు. నిజాయితీగా పోరాటం చేస్తే తాము కూడా కలిసి వస్తామని, కానీ ప్రజలను మోసం చేసే కుట్ర రాజకీయాలకు తాము సహకరించమని వెల్లడించారు వేముల ప్రశాంత్ రెడ్డి.